కర్ణాటక సంగీత విద్వాంసురాలు గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి గురించి తెలియని భారతీయుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి. ఏషియా నోబెల్ ప్రైజ్గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి ఎంఎస్ సుబ్బులక్ష్మి. తన పాటలతో భారతీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేశారామె. ప్రతి ఉదయం దేవాలయాల వైపు వెళితే అక్కడ కంచు కంఠంతో సుప్రభాతం వినిపిస్తుంది. తన మధుర గాత్రంతో భగవంతుణ్ణి మేల్కొల్పే ఆ స్వరం మరెవరిదో కాదు, భారత సంగీత సామ్రాజ్ఞి భారతరత్న డాక్టర్ ఎంఎస్ సుబ్బులక్ష్మిదే. బాల్యం నుంచి తన చివరి శ్వాస వరకు సంగీతమే ఊపిరిగా బతికారు సుబ్బులక్ష్మి. శాస్త్రీయ సంగీతానికి ఆమె ఎనలేని సేవ చేశారు. ఒక సినిమా డ్రామాకు ఏ మాత్రం తగ్గని మలుపులు ఆమె జీవితంలో ఎన్నో ఉన్నాయి. అయితే ఆమె 108వ జయంతి సందర్భంగా బాలీవుడ్ నటి విద్యా బాలన్ ఆమెకు విభిన్నంగా నివాళులర్పించింది. ఎంఎస్ సుబ్బులక్ష్మి గెటప్ ధరించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో విద్యా బాలన్ అచ్చుగుద్దినట్టు ఎంఎస్ సుబ్బులక్ష్మిలానే కనిపిస్తోందంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఎంఎస్ సుబ్బులక్ష్మి అంటే తనకెంతో ఇష్టమని, ఆ దిగ్గజ గాయని పాత్రలో నటించాలనేది తన జీవితాశయమని చెప్పుకొచ్చారు విద్యా బాలన్. దీంతో సుబ్బులక్ష్మిలా మేకోవర్ అవ్వడం, ఆమె పాత్రలో నటించాలని విద్యా బాలన్ చెప్పడంతో సుబ్బులక్ష్మి బయోపిక్ మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో సుబ్బులక్ష్మి జీవితంలోని విశేషాలు చూస్తే, తల్లిది దేవదాసి కులమైతే తండ్రిది తమిళ బ్రాహ్మణ కుటుంబం. వయసుకొచ్చిన తర్వాత సుబ్బులక్ష్మిని కూడా తనలాగే మార్చాలని తల్లి ప్రయత్నించగా ఆమె పారిపోతుంది. అప్పటికే పెళ్ళై పిల్లలున్న సదాశివం అనే వ్యక్తిని సుబ్బులక్ష్మి పెళ్లాడారు. దాదాపు 57 ఏళ్ల పాటు అన్యోన్యమైన జీవితాన్ని గడిపారు. అనంతరం భర్త ప్రోత్సాహంతో సంగీత కచేరీలు, ప్రదర్శనలు, సాధన, ఆల్బమ్స్ చేసి సంగీత ప్రియులను అలరించారు. శాస్త్రీయ సంగీతానికి ఆమె చేసిన సేవలకు గాను దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను కేంద్ర ప్రభుత్వం ఆమెకు ప్రదానం చేసింది. ఇదిగాక పద్మభూషణ్, రామన్ మెగసెసే అవార్డు, పద్మవిభూషణ్, కాళిదాస్ సమ్మాన్ వంటి పురస్కారాలు ఆమెను వరించాయి. 88 ఏళ్ల వయసులో 2004 డిసెంబర్ 11న డాక్టర్ ఎంఎస్ సుబ్బులక్ష్మి కన్నుమూశారు. ఆమె జీవితాన్ని బయోపిక్గా తెరకెక్కించాలని ఎన్నోసార్లు ప్రయత్నాలు జరిగాయి. అయితే ఈసారి ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుబ్బులక్ష్మి పాత్ర పోషించే నటి కూడా ఆల్రెడీ సెలెక్ట్ అయినట్టుగా వార్తలొస్తున్నాయి. ఆమె ఎవరో కాదు, విద్యా బాలన్. ఆ దిగ్గజ గాయని జయంతి నాడు అచ్చం సుబ్బులక్ష్మిలా ముస్తాబైన విద్యా బాలన్ ఆమెకు నివాళులర్పించారు. పెద్ద బొట్టు, కొప్పులో మల్లెలు పెట్టుకుని వీణ మీటుతూ కనిపించారు. ప్రస్తుతం ఎంఎస్ సుబ్బులక్ష్మి గెటప్లో విద్యా బాలన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నిజంగానే విద్యా బాలన్ ఎంఎస్ సుబ్బులక్ష్మి క్యారెక్టర్ చేస్తున్నారా అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.